ఒకటి నో, రెండు ఎస్. నో ఎస్. నో అంటే మనం ఏం చేస్తాం? నో అంటే వచ్చేస్తాం కామ్గా, అంతే. ఇంకేమని చేస్తాం? సబ్జెక్ట్ చెప్పాము, నో అన్నాము, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఏం సార్? నెక్స్ట్. కానీ అదే రాంగ్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్? తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచన చేయండి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే, నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి? ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. మనం వెళ్ళేది ఎవరు? మన ఫ్రెండ్. పాప నేను నీ కోసం వచ్చాను, ఓకేనా, నువ్వు రాలేదు, నువ్వు నా కోసం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకో, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొను నా కోసం. తీసుకోరా, తీసుకోరా. ఏం సార్ తీసుకోరా? ఎందుకు తీసుకోరండి? మనం ఏం చేస్తామంటే నో అనగానే వీడు మనకు పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం. అదే రాంగ్. మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ పెట్టండి, లేదు 500 రూపీస్ పెట్టండి. ఈరోజు 500 రూపీస్కి విలువ ఉందా, వాల్యూ ఉందా దానికి? పిల్లలకి ఇస్తుంటే పిల్లలు తీసుకుంటలేదు. సో 500 రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు. ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి. సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తాడు, లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు. సో మీకు సెల్ఫీ కావచ్చు, సైడ్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది. సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ మూవ్ చేద్దామా? ఇప్పటి వరకు నువ్వు అని అనుకొచ్చాము, అలా చేయొద్దు. ప్రోడక్ట్ని మూవ్ చేయండి. సో నెక్స్ట్ ఎస్ అన్న వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి. నెట్వర్క్, 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 నెట్వర్క్. నేనేం చెప్తానంటే, వన్ డేలో క్రౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు. సో వన్ డేలో అన్నది కొంచెం ఇంకా టైం పడుతుంది. కనీసం క్రౌన్ ఎంత టైం పడుతుంది మనకి? ఏం సార్, ఎన్ని సంవత్సరాలు పడుతుంది క్రౌన్ అవడానికి? 1 ఇయర్ పడుతుందా? 1 ఇయర్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా? ఏం సార్, 1 ఇయర్ పెట్టుకోవచ్చా? సో నేనేమంటానంటే 1 ఇయర్ కాదు, 4-5 నెలల్లో క్రౌన్ అవ్వాలంట. 4-5 మంత్స్లో క్రౌన్ అవ్వాలి. 4-5 మంత్స్లో 1 లక్ష ఇన్కమ్ తీసుకోవాలి. నెట్వర్క్, నెట్వర్క్, నెట్వర్క్ని పిలిచేయండి. 6 లైన్స్ వర్క్ చేయమన్నారు దీపక్ గారు, అలాగనే వర్క్ స్టార్ట్ చేయండి. 6 లైన్తో వర్క్ చేయండి, 6 లైన్స్తో వర్క్ చేయండి. 6 లైన్స్. ఫస్ట్ మంత్ 6 జాయిన్ చేద్దాం. ఎంతమందిని చేయడం ఈజీనా? 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 6 లైన్స్ని ఫస్ట్ మంత్ వర్క్ చేద్దాం. అంటే 4-5 మంత్స్లో క్రౌన్ ఎలా వచ్చో మీకు నేను చెప్తున్నాను. 6 లైన్స్ని 1 మంత్లో కంప్లీట్ చేద్దాం. 1 మంత్లో అంటే చాలా ఈజీ అండి. 6 1 మంత్ కంప్లీట్ చేసి ఈ 6 మనం చేయవలసింది ఏంటంటే, వెస్టేజ్లో ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుందని డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఫస్ట్. సెకండ్, కంపెనీ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ వాడించాలి, ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి. ఇవి 1 మంత్లో మనం ఈ 4 పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్కి కనెక్ట్ అవుతుంది, వాళ్ళ మైండ్లో పడిపోద్ది. మనం చెప్పిన పాయింట్స్: డ్రీమ్ బిల్డింగ్, కంపెనీ గురించి, ప్రోడక్ట్ వాడిస్తాం, ప్రోడక్ట్ గురించి చెప్తాం, ప్లాన్. సో అప్పుడు తనకు అర్థమవుతుంది, నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాల్సిందే. ఫస్ట్ బేసిక్ ఏం కావాలి? బ్రాంచ్ డైరెక్టర్. సో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ సెక్టార్లో చాలా ఈజీ, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9 కాడ నుంచి సాయంత్రం 6-7 వరకు మనం పని చేస్తే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు సార్? ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? ఒక 10 మెంబర్స్ని మీట్ అవ్వచ్చా? 10 మెంబర్స్లో 3 మెంబర్స్ రారా? అలా లెక్కేస్తే మంత్కి ఎంతమంది అయ్యారు? 90. దాంట్లో మనకు కావాల్సింది
100 పీవీ చొప్పున లెక్కేసుకుంటే 45 మంది అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్స్. కానీ నేనేమంటాను, 90 మంది జాయిన్ అయ్యారు కదా, కనీసం 60 నుంచి 70 మందిని మనం 100 పీవీతో జాయిన్ చేద్దాం. అలా 6 months అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్, సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు, సబ్జెక్ట్ నేర్పుతారు, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫస్ట్ మంత్ అయితే ఓకే, కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటాయి. ఫోర్త్ మంత్లో 6,000 పీవీ చొప్పున మీరు తెచ్చుకున్న 6 నుంచి మీ ఇన్కమ్ 70 నుంచి 80,000, 70 నుంచి 1 lakh ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా 6 లెగ్గుల పంపిస్తాం. ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్టుకైతే 1 yearలో 2 lakhs అనేది రోజులు పోయినాయి, 5 lakhs ఈజీగా తీసుకోవచ్చు. పర్ మంత్ 5 lakhs అంటే ఎలా ఉంటుంది? సూపరా. సో ఈ 5 lakhs చెక్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే, రోజుకి మనం చూడండి మినిమం అలా ఉంచండి, చూడండి 1 to 1 రోజుకి 5 చేయాలి. ఒక్కొక్క లైన్లో చూడండి 6 లైన్లు, ఒక లైన్కి ఇవ్వండి రోజు 5 వామిటింగ్ చేయండి, నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి 5 వామిటింగ్ చేయండి, నెక్స్ట్ 5, 5, 5, 5 అలా 6 లైన్ని 6 రోజులు కంప్లీట్ చేసుకోండి. 7వ రోజు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రీఅగైన్ స్టార్ట్ చేయండి. వర్క్ ఈజీ అవుద్ది, టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టుంటుంది. సో జస్ట్ 5 monthsలో క్రౌన్ కొట్టవచ్చు, 1 lakh చెక్ తీసుకోవచ్చు. సింపుల్ అర్థమైందా? సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ రేట్ని క్రియేట్ చేయాలి. అదే బిజినెస్. వెస్టేజ్ ఈరోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ ట్రాక్ 8%. మన టౌన్లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ 25 మందిని ఫాస్ట్ ట్రాక్ 8 చేసే టార్గెట్ పెట్టుకోవాలి. ఎంతమంది? ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప, ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు. సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే మినిమం 7,500 పీవీలు వస్తాయి. 7,500 పీవీ ఎప్పుడైతే వచ్చిందో 2CR క్లబ్కి యాడ్ అవుతుంది, 20,000 పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు. పైన ఉన్న సీనియర్కి ఎల్ఓబి కనెక్ట్ అవుతాయి. సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు, పైన వాళ్ళు తీసుకుంటారు. పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఎల్ఓబి కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి. ఇలా ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి. మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద 25 మంది ఫాస్ట్ ట్రాక్ రేట్లు కంప్లీట్ చేయాలి. టార్గెట్ పెడదామా? రెడీనా? రావట్లా? రెడీనా? సో ఇలా వర్క్ చేసినట్టుకైతే 100% మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి 5 హోమ్ మీటింగ్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? నిజాలు చెప్పండి. బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది 5 హోమ్ మీటింగ్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 రోజుకి 5. ఓకే, ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం. సో హోమ్ మీటింగ్స్ 1 to 1లోనే బిజినెస్. 1 to 1 ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది.